దాని జన్మకే పోతారు, మేక జన్మకే పోతారు, కోడి జన్మకే పోతారు. అది సత్యమని తెలుసుకోండి. ఎవరు చెప్పరు మీకు. అమ్మ ధర్మ సంస్థాపన చేయడానికి వీరధర్మంలోని పేరు ఇచ్చేసరికి వీరత్వంతో ధర్మంతో అమ్మగారు ధర్మ సంస్థాపన చేసేటువంటి కాబట్టి అమ్మగారు ఆ విధంగా మళ్ళీ అమ్మగారు బయటకు వచ్చే రోజు ఉంటుంది. ఏ విధంగా వస్తారంటే ఆ దర్శనాన్ని చూసి మమదానందం వైపు వస్తారు. ఏదైనా ఇక్కడ పాపాత్మనంతా కూడా ధ్వంసం చేసేస్తారు. ఎవరికి కూడా ఏమన్నారు అమ్మ ఒట్టు తిట్టు లేక జగమంతా ఏలేదు, జగమంతా తానే అవుతారు. ఏ విధంగా పంచభూతములతోటి సాధ్యము కలిసి. పంచభూతాలు ఉన్నాయి కదా, ఆ పంచభూతాలకి ఆజ్ఞ చేస్తాయి, అవే చూసుకుంటాయి. జన పాపాత్మలంతా ధ్వంసం చేస్తాయి, పుణ్యాత్ములంతా ఉంటారు. ఆవురా నేను చెప్పే గోవిందరెడ్డి కుటుంబం అంటే అది పుణ్యమైన కుటుంబం. ఇంకా బ్రహ్మానంద ఉన్నప్పటి నుంచే కనపడ్డాడు. అది అక్కడ ఉన్నట్టు ఇంత కట్టగట్ట ఆడ పూజ చేపిస్తుంటుంది. ఇంత కట్టగట్ట శివాలయం పట్టు అప్పుడు కూడా వస్తుంది, అప్పుడు కూడా వస్తుంది. వాళ్ళంతా భక్తులైనారంటే ఇంకా ఎంతోమంది చాలా మంది భక్తులు ఉన్నారు. అందరూ కూడా గుర్తే ఉన్నారు కానీ పేర్లు గుర్తుండదు. కానీ పూర్వజన్మ యొక్క పుణ్యం వల్లనే అమ్మ భక్తులైనారనేది మనమంతా తెలుసుకోవాలి. అమ్మ అనుకున్నారంటే పూర్వజన్మ పుణ్యం. పూర్వజన్మలో మీరంతా రాముడెంట ఉండి రాముడెంట ఉన్న వాళ్ళు, కృష్ణుడు వెంట ఉన్న వాళ్ళే ఈరోజు అమ్మ భక్తులు అని తెలుసు. అందరూ కాలేరు అమ్మ భక్తులు. ఆ శివ భక్తులకి మస్తు చెప్తాను నేను. ఆయన ఇక్కడే కాదు వస్తుంటారు కదా, గుట్టకి భోజనానికి వస్తారు. భోజనం కాదు, మీరు మళ్ళీ మాంసాహారం తినవద్దు, ఇదంతా ధన్యులు కావాలా. ఆ శివుణ్ణి సదా జపించుకుంటా ఉండండి అని చెప్తాను. కానీ ఎంతరించారు ఎంత చెప్పే పని అయిపోయింది, చెప్పే పని అయిపోయింది. ఇక దండానే కాసుకొని ఉన్నది భగవంతుడికి. ఆ కృష్ణ భగవానుడు ఎట్లా చేశాడు, ఆ కృష్ణ భగవానుడు ఏం చేశాడు, ఆయన చేసిందే కదా. ఆ మహానుభావుడు చేసిందే పాపాన్ని చేసినట్టు అట్లా జరగబోతుంది. వారాన పోతుందంట, చారాన ఉంటుందంట అమ్మ అన్నారు. అప్పుడు అమ్మ ఎప్పుడు వస్తారమ్మా, అమ్మ గురించి అంతా ఇంత అఖండ బ్రహ్మాండం ఉంటే ఈ రామదేవ్ బాబు అంట వీళ్ళంతా ఎక్కడోళ్ళమ్మ, వీళ్ళందరినీ గొప్ప గొప్పగా చెప్తున్నారు. అమ్మ ముందుకు వచ్చి రామదేవ్ బాబు దర్శనం వచ్చారు కదా, వచ్చినప్పుడు అమ్మకి నేను అడగటం జరిగింది. అమ్మ అందరు ఎవరెవరో గొప్పలు గొప్పలు చెప్పుకుంటారు, అమ్మగారు ఇంత అఖండ బ్రహ్మాండ శక్తి అయింది ఎందుకు అమ్మ గురించి అంటే, నాయన ఇప్పుడు కాదు, అమ్మను గుర్తించాలంటే యుద్ధం వస్తుంది, యుద్ధం వచ్చిన తర్వాత అప్పుడు అమ్మను గుర్తిస్తారు నాయన. అప్పుడు దాకా పైగా అప్పుడు అడగటం జరిగింది. అమ్మగారు అప్పుడు చెప్పారన్నమాట, రామదేవ్ బాబా వస్తే కుర్చీ వేసినావు, అమ్మ ఇక్కడ వచ్చి కూర్చోగానే రామదేవ్ బాబు కింద కూర్చోండి, నేను పైన కూర్చోండి. ఎందరో మహానుభావులు వస్తారు ఎక్కడెక్కడి నుంచో. ఈ జాగా పరమ పవిత్రమైన తపో జాగా ఉన్నది. ఇక్కడ ఒక ఆకు తీసేస్తే కూడా ఎంతో పుణ్యం ఉన్నది. అటువంటి యొక్క మేము కుర్చీల మీద కూర్చోం, కనీసం చాపవాడు ఉందని తిండే కూర్చుంటారు పండితులు. మరి మనం ఎందుకు తెలుసుకోలేకపోతాను? మన దగ్గరికి అమ్మ వచ్చి, మనం ఎంతో పుణ్యాత్తులు మన దగ్గరకు వచ్చి అమ్మవాడు తపస్సు చేస్తుంటే మనం ఎందుకు తెలుసుకోబోతున్నాం? మన అజ్ఞానం కదా. అందుకే తీవ్రమైన దండన కాసుకొని ఉన్నది. అదొకటి తెలుసుకొని ఇప్పుడైనా జంతువాదం మొదలు మానండి.